హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీ అయితే ఇన్నోవేటివ్ రెసిపీ అని చెప్పొచ్చు అండి. కొత్తగా ట్రై చేశాను నేనైతే. నార్మల్ సోనా మసూరి రైస్తో చికెన్ దమ్ బిర్యానీ అనమాట. విస్మయి ఫుడ్స్లో చూసి ట్రై చేశానండి ఈ రెసిపీ. చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఫస్ట్ అయితే చికెన్లో ఉప్పు, పసుపు, కారం, పెరుగు, ఇది ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా అండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, అనాస పువ్వు ఇవన్నీ వేసి చేసిన మసాలా పౌడర్ అన్నమాట. ఇక్కడ దాంతోపాటు రైస్ కూడా నానబెట్టి ఉంచానండి. ఒక అరగంట కానీ గంట కానీ నానబెడితే సరిపోతుంది అన్నమాట. అదే టైంలో ఇంక బ్రౌన్ ఆనియన్స్ కోసం కూడా రెడీ చేస్తున్నాను అన్నమాట. ఇందులో ఈ చికెన్లోనే లెమన్ జ్యూస్ కొంచెం వేయాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి మ్యారినేషన్ చేసుకోవడం కోసం పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ 2 అవర్స్ అంటే ఓవర్ నైట్ పెట్టినా మంచిగా జ్యూసీగా తయారవుతుంది అన్నమాట పీస్ అనేది. అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతున్నాయండి. ఎక్కువ డీప్ ఫ్రై కోసం అయితే వేయనండి. ఆయిల్ చాలా తక్కువలోనే ఫ్రై చేస్తాను, ఎందుకంటే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది అన్నమాట మళ్ళీ. ఇవైతే పక్కా బిర్యానీకి మనం గార్నిషింగ్ చేస్తాం కదా పైన, దానికోసం కొన్ని ఉంచాను. కొన్ని వాటిలో అయితే ఇలా డైరెక్ట్గా నేను మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అయితే వేసేసాను. ఇందులో ఎలాంటి వాటర్ వేయకుండానే మగ్గించుకోవాలండి. ఇది కొంచెం హాఫ్ మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నాను, పుదీనా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇది బిర్యానీ కోసం వాటర్ పెట్టానండి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసాను. తర్వాత కొన్ని మసాలా స్పైసెస్, పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేయండి ఉంటే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్కి ఫ్లేవర్ ఇవ్వడం కోసం అండి ఇది. సరిపడంత సాల్ట్, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసాను. ఇవి బాగా బాయిల్ అవ్వాలండి. ఈ స్పైసెస్ ఎసెన్స్ అంతా మనకు వాటర్లోకి వచ్చేయాలి, అప్పుడే ఫ్లేవర్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడైతే చికెన్ కూడా కుక్ అయిపోతుందండి, ఆయిల్ వస్తుంది కదా పైన. రెండు సైమల్టేనియస్గా ఇలాగా కుక్ చేసేసుకోవచ్చు అండి ఒకేసారి, టైం వేస్ట్ కాకుండా. చికెన్ కూడా ఇంక దగ్గరికి అయితే వచ్చేసిందండి. ఇలాగ వాటర్ కూడా చూస్తున్నారు కదా, కలర్ అనేది మారుతుంది, కొంచెం డార్క్గా అవుతుంది అనమాట. ఈ స్పైసెస్లో ఉండే ఎసెన్స్ అంతా వాటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టించిన రైస్ని వేసేయడమే. 80% కుక్ చేసుకోవాలండి. కొద్దిగా జాగ్రత్తగానే కుక్ చేసుకోవాలి, ఇవి బాస్మతి కాదు కాబట్టి. చికెన్ కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ చూస్తున్నారు కదా, బాగా వచ్చింది అన్నమాట. నెక్స్ట్ అయితే ఇది 80% వరకు కుక్ అయిపోయిందంటే ఒక స్ట్రెయినర్ తీసుకొని అందులోకి వేసేసుకోవడమే రైస్. ఇందులో ఉండే గెంజిని కొంచెం ఒక చిన్న గ్లాస్తో పక్కకు పెట్టుకోవాలండి, మనకు దమ్ చేసినప్పుడు ఏంటంటే అందులో వేయడం కోసం. ఇవి స్పైసెస్తో సహా ఇందులోకి వేసుకోవాలండి రైస్ని, లేదంటే అది ఎసెన్స్ అంతా వేస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ మీరు ఏ బౌల్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో దానిలో నెయ్యి కానీ నూనె కానీ ఇలా ఫస్ట్ అయితే కొంచెం అప్లై చేసుకోండి. దీనివల్ల బిర్యానీ అనేది అడుగు పట్టకుండా వస్తుంది అన్నమాట. ఇందులోకి చికెన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఫస్ట్ మనం కుక్ చేసిన చికెన్ ఉంది కదా, నెక్స్ట్ అయితే దానిపైన లేయర్ లాగా రైస్ని కూడా వేసేయడమే. ఇంకా పైన అయితే ఇందాక మనం పక్కకు ఉంచిన బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర,
పక్కకు ఉంచాం కదండి గంజి, చాలా తక్కువే అనమాట. ఇది మగ్గడం కోసం 80% ఉడికింది కదా, మిగిలిన 20% మగ్గడానికి మనకి తేమ అనేది అవసరం కదా, దానికోసం అనమాట. అలాగే ఇదైతే నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఇది నార్మల్ రైస్తో కదా, ఫ్లేవర్ అనేది కరెక్ట్గా రాదన్నమాట ఇవి వేయకపోతే. లేదంటే ఓన్లీ ఆయిల్తో అయినా వేసుకోవచ్చండి, మీ చాయిసే. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసాను. నెక్స్ట్ ఇవేంటంటే పాలల్లో పసుపు మిక్స్ చేశానండి. ఇప్పుడు పాలల్లో కుంకుమ పువ్వు వేసి కలర్గా యూజ్ చేస్తారు కదా, అలానే పసుపు వేసాను అనమాట. కుంకుమ పువ్వు అది మన దగ్గర అవైలబుల్లో ఉండదు కాబట్టి మంచి కలర్ ఇస్తుందండి ఇది బిర్యానీకి. ఇలా అయితే మూత క్లోజ్ చేసి పెట్టేయాలి. ఫస్ట్ అయితే 3 మినిట్స్ డైరెక్ట్ ఫ్లేమ్ పై కుక్ చేయాలి. నెక్స్ట్ అయితే ఇలా ఓల్డ్ ప్యాన్స్ ఏవైనా ఉంటాయి కదా, వాటి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి, దమ్ చేసుకోవాలన్నమాట. నాకు ఈ బౌల్ అయితే కొంచెం మూత అనేది సరిగ్గా ఫిట్ అవ్వలేనట్టుగా ఉందండి, స్టీమ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో నేను ఇలా క్లాత్ అయితే వేసి దానిపైన మూత పెట్టాను. దీనివల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది అన్నమాట బిర్యానీ. మీరు ఇలా క్లాత్ వేసినప్పుడు కొంచెం పైకి పెట్టుకోండి. ఫైనల్గా క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఎడ్జెస్ అనేవి పైకి పెట్టండి, లేదంటే పెద్ద క్లాత్ అయితే ముడి వేసేయండి. అవి కిందకి అలా వేలాడుతూ ఉండడం వల్ల ఫ్లేమ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అలాగా, అందుకని మీరు ఇలా పెట్టుకోండి. ఫైనల్గా 20 మినిట్స్ దమ్ చేశానండి నేనైతే. రైస్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం వేసిన పసుపుతోనే మంచి కలర్ అనేది వచ్చిందనమాట బిర్యానీకి. బాస్మతి రైస్ అనేవి ఎప్పుడు మనకి అవైలబుల్లో ఉండవు కదండి. నార్మల్ రైస్ అయితే మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా. ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా బాస్మతి రైస్ పైన బోర్ కొట్టినప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్లో అయితే ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, కాకపోతే అది బాస్మతి ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి దాని టేస్ట్ దానికి ఉంటుంది. అలా అని దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పీస్లో మాత్రం ఎలాంటి టేస్ట్లో చేంజ్ ఉండదు అన్నమాట. మీకు నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పీస్ కూడా చూసారు కదా ఎంత కరెక్ట్గా ఉడికిందో.